ప్రపంచాన్ని శాసిస్తున్న ఎన్నో బిలియన్ డాలర్ల సామ్రాజ్యాలు ఇద్దరు స్నేహితుల మధ్య పుట్టిన ఒక చిన్న ఆలోచన నుంచే ప్రారంభమయ్యాయి. ఓలా, వాట్సాప్, మైక్రోసాఫ్ట్, ఫ్లిప్కార్ట్ ఇలాంటి ఎన్నో దిగ్గజ సంస్థల జాబితాలో నిలిచే మరొక అద్భుతమైన భారతీయ విజయగాథే జొమాటో. ఒక సాధారణ ఉద్యోగుల సమస్యకు పరిష్కారంగా మొదలై నేడు దేశంలోని అతిపెద్ద ఫుడ్ టెక్ ప్లాట్ఫామ్గా ఎలా అవతరించిందో ఈ రోజు మనం వివరంగా తెలుసుకుందాం. జొమాటో ఎలా మొదలైందో తెలియాలంటే మనం 2008కి వెళ్ళాల్సిందే. ఐఐటి ఢిల్లీ పూర్వ విద్యార్థులైన దీపిందర్ గోయల్ మరియు పంకజ్ చెడ్డా బైన్ అండ్ కంపెనీ అనే ఒక ప్రముఖ కన్సల్టింగ్ సంస్థలో ఉద్యోగం చేసేవారు. మంచి స్నేహితులు కూడా. చాలా తెలివైన వారు వీళ్ళు. ప్రతిరోజు మధ్యాహ్నం లంచ్ సమయంలో ఆఫీస్ కెఫ్టేరియాలో మెనూ కార్డులు చూడటం కోసం ఉద్యోగులందరూ సుదీర్ఘమైన క్యూలో నిలబడటాన్ని వీరు గమనించారంట. తమకు కూడా ఎదురైన అలాంటి అనుభవాలు చాలా చికాగ్గా అనిపించాయి. విలువైన సమయం ఇలా లైన్లో పోతుంది అనే బాధపడేవారంట. కడుపు నిండా తినే ఇష్టమైన ఆహారం కోసం ఈ యుద్ధం తప్ప మరో అవకాశం లేదా అని ఆలోచించారు. వారి ఆలోచన నుంచి పుట్టింది ఒక ఐడియా. ఈ చిన్న సమస్యకు వారు సాంకేతికత ద్వారా ఒక పరిష్కారాన్ని కనిపెట్టారు. చుట్టుపక్కల ఉన్న రెస్టారెంట్ల మెనూ కార్డులను స్కాన్ చేసి తమ ఆఫీస్ అంతర్గత వెబ్సైట్లో అప్లోడ్ చేశారంట. దానికి foodie.com అని పేరు పెట్టారు. ఈ ఆలోచన ఆఫీస్ ఉద్యోగులకు ఎంతగానో నచ్చడంతో అతి తక్కువ కాలంలోనే ఇది విపరీతమైన ప్రజాదరణ పొందింది. కస్టమర్ల నుంచి వచ్చిన అనూహ్య స్పందనను చూసిన తర్వాత దీన్ని కేవలం ఒక ఆఫీస్కే పరిమితం చేయకుండా ఒక పూర్తి స్థాయి వ్యాపారంగా మార్చాలని వారు నిర్ణయించుకున్నారు. అయితే ఫుడీ ఈబే అనే పేరు ప్రముఖ ఈ-కామర్స్ సైట్ ఈబేని పోలుండడంతో భవిష్యత్తులో ఎలాంటి చట్టపరమైన సమస్యలు రాకూడదని భావించారు. దాంతో 2010లో ఈ సంస్థ పేరును జొమాటోగా మార్చారు. ఆహారానికి ప్రతీకగా నిలిచే జొమాటో పదానికి ప్రాసగా ఉండేలా ఈ పేరును వాళ్ళు ఎంచుకోవడం జరిగింది. జొమాటో ఐడియాను మరియు దాని వృద్ధిని నమ్మిన ఇన్ఫో ఎడ్జ్ సంస్థ వ్యవస్థాపకుడు సంజీవ్ బిఖ్చందాని ఇందులో $1 మిలియన్ మొదటి పెట్టుబడి పెట్టడం జరిగింది. ఇది జొమాటో విస్తరణకు బలమైన పునాదిగా మారింది. 2015 వరకు జొమాటో అంటే కేవలం రెస్టారెంట్ల సమాచారం, రేటింగ్స్ మరియు మెనూలను చూపించే ఒక వెబ్సైట్ మాత్రమే అన్నమాట. బట్ మార్కెట్లో వస్తున్న మార్పులను, ముఖ్యంగా స్విగ్గీ వంటి సరికొత్త పోటీదారుల రాకను దీపేందర్ గోయల్ గమనించడం జరిగింది. కేవలం సమాచారాన్ని అందించడమే కాకుండా కస్టమర్ కోరుకున్న ఆహారాన్ని నేరుగా వారి ఇంటికే చేర్చడం అత్యంత అవసరమని వారు గ్రహించడం జరిగింది. ఆ విధంగా 2015లో జొమాటో ఆన్లైన్ ఫుడ్ డెలివరీ రంగంలోకి అడుగుపెట్టింది. లాజిస్టిక్స్ నెట్వర్క్ ను బలోపేతం చేసుకోవడం కోసం రన్నర్ అనే ఒక స్టార్టప్ అయితే కొనుగోలు చేసింది. ఆ తర్వాత 2020లో భారతదేశం యూబర్ ఈట్స్ వ్యాపారాన్ని పూర్తిగా దక్కించుకోవడం ద్వారా మార్కెట్ లీడర్గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. నిరంతరం ఆవిష్కరణలే జొమాటోను అగ్రస్థానంలో నిలిపాయి. 2018 నాటికి $1 బిలియన్ విలువను దాటి భారతదేశపు మొట్టమొదటి ఫుడ్ టెక్ యూనికాన్ గా జొమాటో రికార్డ్ సృష్టించింది. ఆ తర్వాత జూలై 2021లో ఇండియన్ స్టాక్ ఎక్స్చేంజ్ లో పబ్లిక్ లిస్టెడ్ కంపెనీగా ప్రవేశించి దేశీయ స్టార్టప్ రంగంలో ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించింది. అంతటితో ఆగకుండా మారుతున్న కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా 2022లో బ్లింకిట్ అనే క్విక్ కామర్స్ ప్లాట్ఫామ్ను కొనుగోలు చేసింది. దీని ద్వారా కేవలం 10 నిమిషాల్లోనే నిత్యావసర వస్తువులను ఇంటికి డెలివరీ చేసి సరికొత్త ట్రెండ్ని సృష్టించి తన వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత విస్తరించింది. ఒక చిన్న లంచ్ రూమ్ సమస్య నుంచి ప్రారంభమైన ఒక జొమాటో ప్రయాణం నేడు లక్షలాది మంది డెలివరీ భాగస్వాములకు ఉపాధిని కల్పిస్తూ కోట్ల మంది ప్రజల నిత్య జీవితంలో ఒక భాగమైంది. ఇద్దరు స్నేహితుల మధ్య ఉన్న బలమైన నమ్మకం, స్పష్టమైన విజన్ మరియు కాలానికి అనుగుణంగా మారే వ్యూహాలుంటే ఎంతటి విజయాన్నైనా సాధించవచ్చని జొమాటో నిరూపించింది కదా. కాబట్టి మీ స్నేహితులతో కలిసి చర్చిస్తున్నప్పుడు వచ్చే ఒక చిన్న ఐడియాస్ను కూడా తక్కువ అంచనా అస్సలు వేయకండి. సరైన కృషి తోడైతే రేపటి $1 బిలియన్ కంపెనీ మీ ఆలోచనల నుంచే పుట్టచ్చు.
ఈ జొమాటో సక్సెస్ స్టోరీపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే వేద టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.